జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. రాశి కన్నా వాసి ముఖ్యం, కానీ నాకు కంటెంట్ కన్నా కాసులే ముఖ్యమంటున్నారు మన మాస్ మహారాజ్. అందుకే రిజల్ట్ ఎలా ఉన్నా ఎడాపెడా సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. మరి దీంతో ఇన్ని ఫ్లాప్స్ ఎదురైనా ఇక మారవా గురు అంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారట డై హార్డ్ ఫ్యాన్స్. బ్యాక్గ్రౌండ్ కాదు, నన్ను నేను నమ్ముకున్నా. ఇది మాస్ మహారాజ్ సిగ్నేచర్ డైలాగ్ అన్నట్టుగానే తనదైన టాలెంట్ తో ఇండస్ట్రీలో పాతుకుపోయాడు కూడా. కానీ గత కొన్నేళ్లుగా సక్సెస్ కి అడ్రస్ దొరక్క తెగ చక్కర్లు కొడుతున్నాడు. 1 కాదు 2 కాదు, టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ యాంటోనీ, డిస్కో రాజా, క్రాక్, ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర ఇలా చేసిన 13 సినిమాలలో క్రాక్, ధమాకా తప్పితే మిగతా 11 సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయంటే ఈ వెటరన్ హీరో ఎంత మొనాటిని కొట్టిస్తున్నాడో అర్థమవుతోంది. వాస్తవానికి రవితేజ మిగతా హీరోల కంటే వేగంగా సినిమాని కంప్లీట్ చేస్తాడన్న పేరుంది. కానీ ఆ స్పీడ్ లో పడిపోయి కంటెంట్ పై ఫోకస్ పెట్టకపోతేనే ఇదిగో ఇలా అట్టర్ ఫ్లాప్ లని వెనకేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే రవితేజ అంటే అప్పుడెప్పుడో వచ్చిన ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, భద్ర అంటూ పాత సినిమాల్ని తలుచుకోవడమే తప్ప ఈ మధ్య వచ్చిన ఒక్క సినిమా కూడా అలరించలేదంటే లోపం ఎక్కడుందో మాస్ మహారాజానే చెప్పాలి. ఇకనైనా వయసు మీద పడిపోతుంది కదా, చకచకా పడి సినిమాలు చేసేసి 4 రాళ్లు వెనకేసుకుందాం అని కాకుండా తనపై అంచనాలు పెట్టుకుని సినిమాకి వచ్చే డై హార్డ్ ఫ్యాన్స్ నైనా మెప్పించేటట్టు సినిమాలు తీస్తే మరిన్ని రోజులు ఇండస్ట్రీలో నిలబడొచ్చు. కాదు కూడదంటూ రొడ్డకొట్టుడు సినిమాలు చేసుకుపోతే మాత్రం త్వరలోనే షెడ్డుకు వెళ్లిపోవడం ఖాయం. For more videos like this, subscribe Big TV channel.